ఇందోర్లోని భగీరథపురలో గత 2 వారాల్లో దాదాపు 12 మంది చనిపోయారు. వీరు చనిపోవడానికి కారణం కలుషితమైన నీరు. ఈ సంఘటనకి కారణం ఎవరు? అలాగే ఇలాంటివి ఫ్యూచర్‌లో జరగకుండా మనం ఆపుకోవడానికి ఏం చేయాలో డాక్టర్ జయప్రకాష్ నారాయణ్‌ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే శరణ్య. సార్, ఇలాంటి సంఘటనలు ఇందోర్ లాంటి క్లీన్ సిటీస్‌లోనే జరిగినప్పుడు వేరే నగరాల పరిస్థితి ఏంటి సార్? శరణ్య, మీరు అన్నట్టుగా ఇక్కడ అక్కడ అని లేదు. దేశంలో దాదాపు ఏ నగరంలోనూ ఏ ప్రాంతంలోనూ నాకు మంచినీళ్ళు సురక్షితంగా ఉంటాయి, దీనిలో మలినాలు కలవలేదు అన్న నమ్మకం మనకు లేదు. అందుకే కాస్త డబ్బు ఉన్నవాళ్ళు, కాస్త తెలిసిన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆక్వాగార్డు, లేకపోతే వేరే చాలా పదాలు ఉన్నాయి, నేను మర్చిపోయినాను అవి ఏమిటో, లేకపోతే రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్స్, చిన్నవో పెద్దవో, లేదంటే బాటిల్డ్ వాటర్. అదన్నా బాగా వస్తుందని ఆశతో కొన్ని సందర్భాల్లో బాటిల్డ్ వాటర్లో కూడా మలినాలు చేరుతున్నాయి. హైదరాబాద్లో ఒక సంస్థ, స్వచ్ఛంద సంస్థ, ఈ బాటిల్డ్ వాటర్లో కూడా మలినాలు ఉన్నాయని, ఈక్వాలే ఉన్నాయని చెప్పని వాళ్ళు బయట పెట్టారు కొన్నేళ్ల క్రితం. కానీ తంటలు పడుతున్నాం, లేదంటే బాయిల్ చేసుకుంటున్నాం, నీళ్ళు బాయిల్ చేసి తాగుతున్నాం. ఆ అవకాశం లేనివాళ్ళు కానీ, లేకపోతే అంతగా పరిజ్ఞానం లేనివాళ్ళు కానీ, ఓపిక లేనివాళ్ళు కానీ బలైపోతున్నారు. అంచేత ఇలాంటి సమస్యల్లో దోమలు కుట్టడం కావచ్చు, మంచినీళ్ళు మురుగునీళ్ళు కలవటం కావచ్చు, లేకపోతే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇది కులం, మతం, ప్రాంతం, డబ్బుతో సంబంధం లేకుండా అందరికీ నష్టాన్ని కలగజేస్తున్నాయి. కొంతమంది కొన్ని సమస్యల విషయంలో డబ్బులు ఉపయోగించి, ఉదాహరణకి బయట పొల్యూషన్ ఉంటే ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టుకుంటున్నారు ఇంట్లో. ఆ డబ్బు ఉంది, కష్టపడి పెట్టుకుంటారు, ఎంతవరకు పని చేస్తో నాకు తెలియదు. ఇలా దోమలు అంటే ఇంట్లో రకరకాలైనటువంటి మందులు పెట్టుకుని రాత్రి పగులో ఆన్ చేసుకుని, మరి ఊపిరితిత్తులు చెడిపోతున్నా కూడా దాన్ని భరించి తంటలు పడుతున్నాము. అలాగే నీళ్ల విషయంలో ఆక్వాగార్డ్లో మరి పెట్టుకుంటున్నాం. కానీ సమస్య లేనటువంటిది భారతదేశంలో దాదాపు లేదు. ఇది మనందరినీ కదిలించాలి. డబ్బున్న వాళ్ళని, లేని వాళ్ళని, చదువుకున్న వాళ్ళని, చదువులేని వాళ్ళని, గ్రామీణుల్ని, పట్టణీకుల్ని, మన అన్ని పార్టీల వాళ్ళని, అన్ని కులాల వాళ్ళని, అన్ని మతాల వాళ్ళని కదిలించాలి. ఇది నిజమైన పరిపాలన విషయం. సార్, పరిపాలనకు వస్తే మున్సిపాలిటీ లెవెల్లో వాటర్ మేనేజ్మెంట్ బెటర్గా ఉంటే ఇలాంటి రిస్క్స్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని మీకు అనిపిస్తుందా? ఖచ్చితంగా శరణ్య. ప్రపంచం అంతా కూడా మంచినీళ్ళు సరఫరా చేస్తున్నారు కదా, అక్కడి గొడవలు లేవే. ఇది ఇండోర్లో ఇప్పుడు ఈ సంఘటన చూసాం. హైదరాబాద్లో 2009లో 16 ఏళ్ల క్రితం ఇలాంటి జరిగింది, భోలక్పూర్లో. నేను ఎన్నోసార్లు బహిరంగంగా దాని గురించి చెప్పాను. మంచినీళ్ళు తాగితే మరణశిక్ష అని చెప్పి వాదించాను నేను. మంచినీళ్ళు తాగితే మరణశిక్ష పడ్డం ఏంటి? అంతకంటే అన్యాయం ఉందా? మంచినీళ్ళు జీవన అవసరం కదా. తిండి 4 రోజులు ఆపైనా బతుకుతాం, కానీ నీళ్ళు 4 రోజులు ఆపితే చచ్చిపోతాం ఢామని చెప్పని. జీవితానికి అతి కీలకం. పీల్చే గాలి తర్వాత మంచినీళ్ళు అత్యంత కీలకం. ఆ నీళ్ళల్లో విషం చేరినట్టయితే, నీళ్ళల్లో ఈ మురికి మకిలంతా కలిసిపోయినట్టయితే, దానివల్ల చచ్చిపోతుంటే అంతకంటే దారుణం ఇంకేమైనా ఉందా? అందున ఇది కలెక్టివ్ నీడ్, సామూహికంగా అవసరం. వ్యక్తిగతంగా నాకు డబ్బు ఉన్నాయి కాబట్టి నేను ప్రత్యేకంగా నీళ్ళు ఏర్పాటు చేసుకుంటాను, లేకపోతే ప్రత్యేకంగా నేను సూవేజ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటాను, అది సాధ్యం కాదు. ఇది సామూహికంగా మాత్రం జరగాల్సిందే. ఇక్కడ రాజ్యం విఫలమైతే ఎంతకంటే దారుణం ఇంకేముంది? అంచేది ఇది ప్రాధాన్యాలు ఉండాలి మనకి. అంటే గవర్నమెంట్లకి ఏది ముఖ్యమైనది, మనం ఏంటి అన్నీ చేయాలని తంత్రపడుతున్నాం, ఏది చేయకుండా చతికిలబడుతున్నాం. ప్రభుత్వం తప్ప ఇంకెవరూ గత్యంతరం లేనటువంటి అంశాలు కొన్ని కీలకమైన ఉన్నాయి. ఉమ్మడి అవసరాలు, మంచినీళ్ళు, మురుగునీటి పారుదల, వర్షం వస్తే వరదలు రాకుండా ఉండటం, ట్రాఫిక్ని సరిగ్గా మేనేజ్ చేయడం, శాంతి భద్రతల్ని కాపాడడం, నేరాన్ని శిక్ష పడడం, వీటంటికి ప్రభుత్వం తప్ప వేరే మార్గం లేదు, ఉండకూడదు. ప్రభుత్వం కాకుండా గోండాలు వచ్చి శాంతిని కాపాడుతుంటే గోండా రాజ్యం అవుతుంది. కాబట్టి ఇక్కడైనా గట్టిగా చేయకపోతే, ఆ తర్వాత మంచి ప్రమాణాల స్కూల్ విద్య, పిల్లలకి మంచి విద్య లభిస్తుంది, ఈ కులంలో పుట్టిన నమ్మకం, మంచి ఆరోగ్యం, ఇవి కనీసం చేయాలి. ఇవి చేయకుండా తాత్కాలికంగా తాయిలాలు, పెద్ద పెద్ద బడా ప్రాజెక్టులు, ఆర్భాటాలు, హంగామాలతో కాలం వెళ్ళబుచ్చేస్తున్నారు. ఏది అవసరమో ప్రజలకు, ఏది జీవనమరణ సమస్యో దాన్ని పక్కన పెట్టేస్తున్నాం. అది మనం అంతా గుర్తించాలి. సార్, ఈ పరిస్థితి గురించి అక్కడ ఉన్న జనాలు ఆఫీషియల్స్కి కానీ, అథారిటీస్కి కానీ దగ్గర 6 నెలల ముందే చెప్పారు సార్. కంప్లైంట్స్ ఇచ్చారు, దీని గురించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ ఇవన్నీ జరిగింది. అయినా కానీ ఆఫీషియల్స్ దీని పట్ల ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోలేదు, దాన్ని అడ్రస్ చేయలేదు అసలు ఈ ఇష్యూని. ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆఫీషియల్స్ పట్ల గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు? ఖచ్చితంగా ఇంత నేర నిర్లక్ష్యం ఇది. ఇలాంటి రంగంలో నిర్లక్ష్యానికి పాల్పడి ప్రాణాలు పోవడానికి దారితీసినటువంటి అధికారులని
ఉద్యోగం నుంచి శాశ్వతంగా తీసిపారేయాలి, కోర్టుల ముందు నేరారోపణ చేసి అత్యంత కఠిన శిక్ష పడేట్టు ఏర్పాటు చేయాలి. దానివల్ల సమస్య పరిష్కారం అవుతుంది కాదు, కానీ సమస్యని ఇక ముందు పట్టించుకోకపోతే, పరిష్కారం చేయకపోతే నాకు పదవి ఊడుతుందన్న భయం కలగాలి. మన దేశంలో పదవి ఊడితే మరణ శిక్ష లాంటిది, ఆ పైన జైలు పడితే ఇంకా మంచిదే, కానీ అది ఉన్న లేకపోయినా ముందు పదవి ఊడిపోవాలి. ట్రాన్స్ఫర్ చేయడం కాదు, ఆ రోజు కదా బదిలీ చేయడం కాదు కావాల్సింది, గ్యారంటీగా ఉద్యోగం పోవాలి, పెన్షన్ కూడా లేకుండా ఆ శాశ్వత శిక్ష పడాలి. కానీ పరిష్కారం మీద దృష్టి పెట్టాలి. దాంతోపాటు వీళ్ళ శిక్ష వేసాం సరే, కానీ ఉన్న స్థితి కొనసాగినట్లయితే పరిష్కారం ఏముంటుంది? సమస్యలోకి వెళ్ళాలి, సమస్య మూలంలోకి వెళ్ళాలి. ఇది కేవలం ఇందాక అనుకున్నట్టుగా ఒక ఇండోర్ సమస్య కాదు. హైదరాబాద్లోనే భోలక్పూర్ సంగతి చెప్పాను, 2009లో చనిపోయినారు. ఈ మధ్యనే వారం 10 రోజుల క్రితం పత్రికల్లో వచ్చింది, హైదరాబాద్లో వాటర్ సప్లై అండ్ సవరేజ్ బోర్డు వాళ్ళ ఆ బోర్డు ఉన్న వాహనం వాళ్ళ వాహనం అని చెప్పారు. కాదని వాళ్ళు అంటున్నారు, వాస్తవం అంటే మనకు తెలియదు. వాళ్ళు ఈ సూవేజ్ని అంటే మలమూత్రాలన్నీ తీసుకున్న దాన్ని హైదరాబాద్కి నగరానికి నీళ్లు సరఫరా చేసినటువంటి గండిపేట చెరువులో దాన్ని వదిలిపోయారట. పేపర్లో ఫోటోలతో సహా వచ్చింది. అలాంటి సందర్భాలు చాలా జరిగినాయి. ఎవరెవరో వచ్చి వదిలేస్తున్నారని చెప్పంటే పట్టించుకోలేరు చాలా కాలం. ఇంతకంటే దారుణం ఉందా? మంచినీళ్ళు తాగే చెరువులో మలమూత్రాలు వదిలేరని చెప్పంటే దాన్ని మనం క్షమించి వదిలేస్తే, దానికి కూడా నిర్లక్ష్యం చేస్తే ఆ అధికారులను మనం క్షమించాలనా? పోనీ మనకేమైనా వనరులు లేవా? హైదరాబాద్ని తీసుకోండి. హైదరాబాద్లో నీటి సరఫరా రోజుకు 201 లీటర్లు వస్తుంది తలసరి. ప్రపంచంలో మహానగరాల సైతం అలాంటి నీళ్ళు లేవు. లండన్ నగరానికి రోజుకు వచ్చేది 164 లీటర్లు. సింగపూర్ నగరానికి, ప్రపంచంలో గొప్ప నగరం, మన ముఖ్యమంత్రులు చెప్తుంటారు సింగపూర్ లాగా చేస్తామని చెప్పని. సింగపూర్ నగరానికి వచ్చే నీళ్లు తలసరి 143 లీటర్లు. హైదరాబాద్కి 201 లీటర్లు. ఇది మన అదృష్టం కొద్దీ భారతదేశంలో ఏ నగరానికి లేనటువంటి అవకాశం హైదరాబాద్కు ఉంది, ఇంకే నగరానికి లేదు భారతదేశంలో. 2 పక్కల 2 మహానదులు ఉన్నాయి, చిన్న నదులు కాదు. ఓ గోదావరి, ఓ కృష్ణ. అక్కడి నుంచి పెద్ద పెద్ద వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పంపింగ్ స్కీమ్లు చేశాం మనం. ఆ నీళ్ళని హైదరాబాద్ వస్తున్నాయి. పూర్వం ఉన్న మంజీరా, ఈ చెరువులు అది కాకుండా, ఈ సరస్సులే కాకుండా. కానీ ఏమవుతుంది, 35-40% నీళ్లు కారిపోతున్నాయి, పైపులు లీక్ అయిపోయి మూసిలో కలిసిపోతున్నాయి, ఇళ్ళకు కూడా రాకుండా. ఎంత నీళ్లు ఉన్నా కూడా 24 గంటల నీళ్ళు సరఫరా ఇవ్వలేకపోతున్నాం. నీళ్లు లేక కాదు. లండన్లో 164 లీటర్లు ఇస్తుంటే, సింగపూర్లో 143 లీటర్లు ఇస్తుంటే 24 గంటలు ఎవరు వస్తున్నారు? మనం ఎందుకు లేకపోతున్నాం? అంతే మన కర్మ. దాంతో ఏమవుతుంది, పైపులు ఎప్పుడైతే ఖాళీగా ఉంటాయో, నీళ్ళు లేనప్పుడు లోపల వ్యాక్యూమ్ ఉంటుంది, లో ప్రెషర్ ఉంటుంది. చాలా పైప్ లైన్స్, సూవేజ్ లైను, ఆ సూవర్ లైన్ కింద ఈ పైప్ లైన్ పెడతారు. ఆ సూవేజ్ లీక్ అయినప్పుడు అదంతా ఇది వ్యాక్యూమ్లో ఉండేసరికి సక్ చేస్తుంది లోపలికి. దాన్ని వేరు చేయడం ప్రయత్నం చేయాలి. 2 నాకు తెలియదండి అక్కడ ఏం జరుగుతుంది అనుకోవచ్చు, టెస్టింగ్ చేయండి. 2012లో FDR లోక్సత్తా, ఈ 2009 జూన్లో అనుకుంటాను, మేలో ఈ దారుణంగా సంఘటన జరిగింది. 14 మంది చనిపోయినారు భోలక్పూర్లో. అప్పుడు కొంచెం అసలు ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి 99 చోట్ల శాంపుల్స్ సేకరించి, మంచినీటి శాంపుల్స్ సేకరించి ఈ బ్యాక్టీరియాలజికల్ టెస్ట్, కెమికల్ టెస్ట్ చేయించాం. 5 శాంపుల్స్ మినహాయిస్తే మిగతా అన్ని శాంపుల్స్లో ఈ మలినాలు కలిసిపోయినాయని చెప్పని నిర్ధారణ అయింది. ఎందుకు రోజు చేయరా మీరు? రోజు 100 చోట్ల 100 శాంపుల్స్ మీరు తీశారనుకోండి, ఏ రోజు గారు టెస్ట్ వివరాలను కూడా మీరు యాప్లో పెట్టండి, సోషల్ మీడియాలో పెట్టండి, బహిరంగ ప్రచారం చేయండి. అక్కడ వెంటనే కరెక్టివ్ స్టెప్ తీసుకోండి. ఒకవేళ అది తీసుకోవడానికి స్టెప్ కొంచెం లేట్ అవుతుంది, 1 గంటలో అయిపోవచ్చు కొన్ని సందర్భాల్లో. అక్కడ ప్రజలను అలర్ట్ చేయండి. ఇక్కడ మీకు నీళ్ళలో మలినం కలిసింది, మేము దాన్ని బాగు చేస్తున్నాం, కొంచెం టైం పట్టచ్చు, 2 రోజులు పట్టచ్చు, ఈ లోపల నీళ్ళు తాగబోకండి. అవసరమైతే ఆ నీళ్ళే అవసరమైతే మీరు మరగ కాచి బాయిల్ చేసిన తర్వాత చల్లార్చి తాగండి, లేకపోతే ప్రాణాలకు ప్రమాదం చెప్పాలి కదా. ఎందుకు జరగకపోతున్నాం? కనీసమైనటువంటి శ్రద్ధ లేదు మనకి. అలాగే సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయి పేరుకి. మొత్తం దేశంలో వివరాలు చూసినట్టయితే 8,400 కోట్ల లీటర్ల సూవేజ్ ప్రతిరోజు మనకి ఇళ్ల నుంచి మురుగునీరు ప్రవహిస్తుందట. 8,400 కోట్లు, ఇంత జనాభా ఉంది. మరి దానిలో సగానికి మాత్రమే సూవేజ్ ట్రీట్మెంట్ ఉంది అధికారికంగా. అంటే మిగతా అంతా కూడా అన్ట్రీటెడ్ సూవేజ్, ఈ మలమూత్రాలు ఏ రకమైన ట్రీట్మెంట్ లేకుండా వదిలేస్తున్నాయి. ఎక్కడికి పోతున్నాయి ఇవన్నీ? ఇంత పెద్ద ఎత్తున వాటర్ వరదలాగడుతుంటే
పక్కన నదుల్లోకి సరస్సులోకి వెళ్ళిపోతున్నాయి. మూసీ ఉంది, మూసీ ఒక సెస్పూల్ అయిపోయింది, ఒక సూవేజ్ పాండ్ అయిపోయింది. అన్ని చిన్న నదులు, యమునా ఉంది ఢిల్లీలో, సూవేజ్ పాండ్ లాగా అయిపోయింది. చివరి గంగ లాంటి మహానది కూడా చాలా ప్రాంతాల్లో సూవేజ్ పాండ్ లాగా అయిపోయింది. చిన్న నదులు చెప్పక్కర్లా, చిన్న చిన్న కొలను చెప్పక్కర్లేదు. సో ఈ సూవేజ్ ట్రీట్మెంట్, పోనీ ఈ ఉన్న సూవేజ్ ట్రీట్మెంట్ ఉన్నా కూడా నడుస్తున్నాయా సరిగ్గా? కాగితమే సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంటుంది, ఆ సూవేజ్ ఎలా నడుస్తుంది ఎవరికి అర్థం కాదు, ఆ ట్రీట్మెంట్ ఏం జరుగుతుందో. హైదరాబాద్లో నేను చాలా సందర్భాల్లో చూశాను. మల్టీ స్టోరీ బ్రహ్మాండమైన బిల్డింగ్ ఉంటుంది, మంచి పాష్ బిల్డింగ్ ఉంటుంది, కోట్ల రూపాయలు ఖరీదు చేసేది. అక్కడ లోకల్గా సోవర్ లైన్స్ లేకపోతే, పారిశుధ్యం లైన్స్ లేకపోతే మీరు సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాలని చెప్పి అధికారికంగా పెడతారు. వాళ్ళు అది ఎస్టీపీ అక్కడ ఏర్పాటు జరుగుతుంది, కానీ దాన్ని ఆపరేట్ చేయరు, తను చూసేవాడు లేడు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెడతారు, నడపరు. అక్కడి నుంచి ఆ సోవర్ లైన్ పైప్ లైన్ ఒకటి తీసుకుని గ్రావిటీతో పక్కన హైదరాబాద్ చుట్టుపక్కల 100-150 సరస్సులు ఉన్నాయి, ఆ చెరువులో పంపిస్తారు. అక్కడి నుంచి ఏమవుతుంది, ఆ నీళ్ళన్నీ నాలాల్లోకి వచ్చి అక్కడి నుంచి హుస్సేన్ సాగర్కి వచ్చి అక్కడి నుంచి మూసీలోకి వెళ్ళిపోతాయి. మనం పట్టించుకునే వాళ్ళు లేడు దానికి వచ్చి. అంచేత సమస్యలు అర్థమవుతున్నాయి మనకి. నిజాయితీగా పరిష్కారానికి కొనుక్కోవాలి. పరిష్కారం వ్యక్తిగతంగా చేయాల్సి ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్ మన వ్యవస్థాగతంగా చేయాల్సి ఉంది. అది చేయకుండా ప్రతిరోజు పత్రికల్లో వార్త వచ్చినప్పుడు 2 రోజుల పాటు హడావిడి చేసి మళ్ళీ మర్చిపోయి మళ్ళీ మామూలు ప్రతిరోజు పరగడిపే. దేశంలో ప్రతి నగరంలో ప్రతి పట్టణంలో ఇలాంటిది జరుగుతుంది. అందుకని నిరుపేదలు కూడా ఈ మధ్యకాలంలో ఆక్వాగార్డో లేకపోతే మరొకటి పెట్టుకుంటున్నారు. లేకపోతే ఈ మధ్యకాలంలో మీరు గమనించుంటారు, చాలా సందర్భాల్లో బాటిల్డ్ వాటర్ వాడుతున్నారు. బాటిల్డ్ వాటర్లో కూడా ఈ మలినాలు ఉన్నాయని కొన్ని చోట్ల నిర్ధారణ అవుతుంది. కానీ కనీసం బ్రాండెడ్ బాటిల్ వాటర్ మంచి ఉంటే కానీ బాగుపడతామని చెప్పి ఆశ. అంతే తప్ప మున్సిపల్ వాటర్ కనుక తాగితే నేను సురక్షితంగా ఉంటాను నమ్మకం భారతదేశంలో దాదాపు ఎవరికి లేదు. మున్సిపల్ వాటర్ తాగితే నాకేం భయం లేదు అన్న నమ్మకాన్ని కలిగించే వ్యవస్థ నిర్మాణం చేయడం చాలా తేలిక. కానీ చిత్తశుద్ధితో నిర్వహణ పరిపాలన చేయాలి. ఈ డ్రామాలు చేయడం కాకుండా, ఆషామాష పరిపాలన కాకుండా. సార్ మీరు చెప్పినట్టు లోక్సత్తా సర్వే చేసి దాంట్లో రిజల్ట్స్ కూడా పబ్లిష్ చేసింది. కానీ మనం మూసీ లేదా హుస్సేన్ సాగర్, యమునా, గంగా చూసుకుంటే ఇది మనం టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, మన కళ్ళకు కనిపిస్తుంది. అయినా కానీ ప్రభుత్వం లేదా అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని చూడాలని అనుకోవట్లేదు. ఇలాగే ఇప్పుడు ఇదే ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఆరో ఉంది, వాళ్ళేమి మున్సిపల్ వాటర్స్ ఏం తాగరు. అయినా కానీ ఇలాంటి ప్రాబ్లమ్ని ఎందుకు ఎక్కువ మంది అసలు అడగట్లేదు? ఇప్పుడు మూసీ గురించి అసలు ఎవరు మాట్లాడారు, అది అలాగే ఉంది అని ఇంక అందరి ఏమవుతుంది, గొంతున్నవాడు కాస్త కోస్త విషయం తెలిసినవాడు ఇక వీళ్ళ మీద నమ్మకం లేదని చెప్పి మన ఇంట్లో మనం రకరకాల పద్ధతులు పెట్టుకుంటున్నాం. భారతదేశంలో పూర్వం కరెంట్ సరిగ్గా ఉండేది, ఇప్పుడు కొంచెం పర్లేదు. ప్రతి ఇంట్లో యూపీఎస్ పెట్టుకున్నాం, ప్రతి ఇంట్లో జనరేటర్, బ్యాటరీ స్టోరేజ్ పెట్టుకున్నాం. అట్లాగే మంచినీళ్ళు ప్రతి ఇంట్లో ఒక ఆక్వాగార్డో మరొకటి పెట్టుకున్నాం. లేకపోతే ఇంకొంచెం ఓపుకుంటే రివర్స్ ఆస్మాసిస్ ప్లాంట్ పెట్టుకున్నాం. ఇటీవల కాలంలో పొల్యూషన్ ఢిల్లీ ఇతర చోట్ల ఉంటుంది. ఖరీదైన నీళ్ళన్నింటిలో కూడా మీరు ఎయిర్ ప్యూరిఫైర్ పెట్టేసుకున్నాం. అంటే ప్రభుత్వం పనిచేయదు, నా మటుకు నేను తంటాలు పడదాం అని చెప్పని కాస్త గొంతున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు గతిలాగా ఆ మార్గాన్ని పెడుతున్నారు. నిరుపేదలు, కష్టజీవులు, ఆ ఖర్చు పెట్టలేని వాళ్ళు, అంత అవగాహన లేని వాళ్ళు బలవుతున్నారు. వాళ్ళు జీవన పోరాటంలో అలసిపోయిన వాళ్ళు. కాబట్టి కష్టం వచ్చి, నష్టం వచ్చి, ప్రాణం పోయేదాకా, ప్రాణాంతకమయ్యేదాకా అక్కడ గొంతు లేవదు. అది జరిగిన తర్వాత గొంతు లేచినా కూడా అప్పటికి ఆలస్యం అయిపోయింది. కాబట్టి ఇది కేవలం కొందరు పేదల సమస్య అనుకోకుండా మనందరి సమస్య. హైదరాబాద్ నగరంలోనో, ఇండోర్ నగరంలోనో, ఢిల్లీ నగరంలోనో మరో చోట మంచినీళ్ళు సరిగ్గా అందకపోతే మనందరి సమస్య. దోమల నివారణ సరిగ్గా లేకపోతే మనకి దోమలు కొడతాయి. ఎంత డబ్బునోడైనా కూడా, మీరు ఎంత కోటీశ్వరైనా కూడా దోమలు కొట్టుకున్నాడు. నాకు చికున్గున్యా వచ్చింది, మా శ్రీమతికి వచ్చింది, డెంగీ ఫీవర్ వస్తుంది చాలామందికి, మలేరియా రోజు దేశం అంతా వస్తుంది. మీ డబ్బు మిమ్మల్ని దోమల నుంచి కాపాడలేదు, మీ హోదా కాపాడలేదు. మీరంతా ఆకాశాన్ని కట్టినా బయటకు వెళ్ళకుండా ఉంటారు. మన ఏదో బయట రెస్టారెంట్లో కూర్చుంటే పిల్లలతో కాళ్ళన్నీ కుట్టినాయి నాకు దోమలు. రేపొద్దు నేను వస్తున్నాను, మీరు వెయిట్ చేస్తూ ఉన్నాను భయపడుతూ. మంచినీళ్ళు కావచ్చు, మురుగునీటి పారుదల కావచ్చు, మరి లోతట్టు ప్రాంతాలు నివసించే వాళ్ళకి వరదలు వస్తే వర్షం వస్తే వరదలు కావటం కావచ్చు. ఇవన్నీ కూడా అందరికీ సంబంధించిన సమస్యలు. ట్రాఫిక్ ఉంది, మీరు కోటీశ్వరులు కాబట్టి మీకు ట్రాఫిక్ వేరే ఉంటుందండి. మీరు విమానం వేసుకుంటారు, ఇక్కడ ఇంటి నుంచి వేరే ఊరి ఇంటికి వెళ్ళాలంటే ఈ ఊరి నుంచి ఇంకో ఊరికి విమానం వెళ్ళచ్చు. ఎయిర్పోర్ట్కి ఎట్లా వెళ్తారు, బయటికి ఇంకో ఇంటికి ఎట్లా వెళ్తారు, రెస్టారెంట్కి ఎట్లా వెళ్తారు. ట్రాఫిక్ సమస్య మనందరిది.
కాబట్టి ఇదేదో కొందరి సమస్యగా భావించి మనం ఊరుకున్నట్టయితే అందరం నష్టపోతాం. మన నగరాలు కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెట్టినా కూడా, మహానగరాలు వచ్చిన మనం సమరపడుతున్న మెగా సిటీ అంటున్నాం, సమరపడుతున్నా కూడా జీవితం నరకంగా అవుతుంది. ఢిల్లీ దేశంలో అత్యంత అధికమైన తలసరి ఆదాయం ఉన్న నగరం. ఢిల్లీ పోవాలంటే మీరు కానీ నేను కానీ 100 సార్లు ఆలోచిస్తున్నాం. పొరపాటును కూడా వెళ్ళొద్దు, వెళ్ళకుండా ఏదో ఆన్లైన్ చూసుకుందాము, తప్పనిసరి అయితే ఎంత తక్కువ టైం ఉంటే అంత తక్కువ టైం ఉందాము, తొందరగా వచ్చేద్దాము, మాస్క్ పెట్టుకుందాము, ఎయిర్ ప్యూరిఫైర్ ఉన్న చోటకి వెళదాము, ఇలా అయిపోతుంది. ఈ దేశ రాజధాని నగరం గడపడాల్సింది మనం ఢిల్లీకి వెళితే భయపడిపోతున్నాం మనం. కాబట్టి మన జీవితాలని శాసిస్తున్నది ఇది. ఈ అవగాహన మనకు రావాలి. ఇది కేవలం పేదల సమస్య అనుకుంటే చాలా పొరపాటు, మనందరి సమస్య. ట్రాఫిక్ మేనేజ్మెంట్ చూడండి ఎట్లా ఉంది. అంచేత ఈ ఉమ్మడి వసతులు అన్ని వర్గాలని వేధిస్తున్నాయి, జీవితాన్ని నరకం చేస్తున్నాయి. ఇంకోటి అర్థం చేసుకోవాల్సింది, రాజకీయంలో ఉన్నాడు కానీ, అధికార యంత్రాంగం కానీ, పత్రికలు కానీ, ఇక్కడున్న మధ్యతరగతి వర్గాలు కానీ, మనందరూ అభివృద్ధిని కోరుకుంటున్నాం కదా. పిల్లలకు ఉద్యోగాలు కావాలి, సంపద పెరగాలి, తలసరి ఆదాయం పెరగాలి, గ్రోత్ రేట్ బ్రహ్మాండంగా ఉండాలనుకుంటున్నాం కదా. నగరాలు ఇట్లా నరకంగా ఉంటే ఎవడు పెట్టుబడి పెడతాడు? ఇప్పుడు హైదరాబాదులో ఈ గ్రీన్ ఫీల్డ్ సిటీ వచ్చింది కాబట్టి పెట్టుబడులు వచ్చినాయి. ఏది అక్కడికి వెళితే మీరు అమెరికాలో ఉన్నారో, చైనాలో ఉన్నారో, జపాన్లో ఉన్నారో, ఇండియాలో ఉన్నారో తెలియకుండా సంతోషం. ఈ కాలుష్యం అంటే మంచినీళ్ళు తాగితే మరణశిక్ష పడితే, మంచినీళ్ళు మురుగునీళ్ళు కలిసిపోతే, ఈ దోమల బాధ ఉంటే, ట్రాఫిక్ ఇట్లా ఉంటే, ఈ నరకం ఉంటే పెట్టుబడులు ఎందుకు వస్తాయి? మనకే నష్టం. మిగతావన్నీ పక్కన పెడదాం, కనీసం మన లాభం కోసం, మన పిల్లల అభివృద్ధి కోసం, మన ఆస్తులు పెరగటం కోసం మనం పట్టించుకోకపోతే ఎల్లకాలం ఏదేదో డ్రామాలాడి సరిపోతాం అనుకుంటే చివరికి ఏ నగరాలు, ఏ రాష్ట్రాలు వెనకబడతాయో ఆ రాష్ట్రాల అభివృద్ధి ఆగిపోతుంది. అంచేత మన స్వప్రయోజనం దృష్టి ఆలోచించినా కూడా దీని మీద దృష్టి పెట్టాలి. చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు, డబ్బు ఉన్న వాళ్ళు దృష్టిని పెట్టడం మొదలెట్టాలి. పత్రికలు ఒక సంఘటన జరిగినప్పుడు గుండెలు బాదుకోవడం కాకుండా ప్రతిరోజు ఈ విషయాల మీద చర్చ కావాలి. గ్లామర్ అంతా పొజిషన్ అంతా ఐపీఎల్ క్రికెట్టో, లేకపోతే సినిమా స్టార్ల బర్త్డేలో, లేకపోతే సినిమా రిలీజ్లో అది చూడొద్దని అంటలా. కానీ మన జీవితానికి మౌలికమైనవి, ప్రాణాంతకమైన అంశాల మీద దృష్టి లేకపోతే మన మీద మనకు గౌరవం లేదన్నమాట. మన జీవితంలో మనం హీరోలు. మనకు కావాల్సింది మన జీవితం, మన భవిష్యత్తు. అంచేత మొత్తం అసలు మన ఈ సివిక్ లైఫ్ని గురించి మన అవగాహన పూర్తిగా మారాలి. పవర్ని డీసెంట్రలైజ్ చేయాలి. ఏదో స్టేట్ క్యాపిటల్లోనో నేషనల్ క్యాపిటల్ కాకుండా మన ఊళ్ళో అధికారం మన చేతికి ఇవ్వండి, మనకు పాత్ర కల్పించండి. ఎక్కడికక్కడ వార్డు కమిటీలు ఏర్పాటు చేయండి. కాస్త చదువుకున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు, వాళ్ళు పట్టించుకోవడం మొదలెడితే ప్రాబ్లమ్ సాల్వర్స్, సమస్య పరిష్కరించే శక్తి ఉన్నవాళ్ళు, గొంతు విప్పే శక్తి ఉన్నవాళ్ళు స్థానికంగా సమస్యలు పరిష్కరించారు. వాళ్ళ చేతిలో కొన్ని డబ్బులు పెట్టండి. మున్సిపాలిటీ ఖర్చు పెట్టే డబ్బుల్లో ఒక 20-30% ఇక్కడ స్థానికంగా పెట్టేసి మమ్మల్ని అడగబోకుండా మీరు చేసుకోండి, పూర్తి అధికారం మీకు ఇస్తున్నామని చెప్పండి. చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. అంతకీ సమస్య పరిష్కారం టైం పట్టేటైతే పబ్లిక్ వెంటనే వార్నింగ్ ఇచ్చే సిస్టమ్ పెట్టండి. వాళ్ళు తంటలు పడతారు. వేరే నీళ్లు చూసుకోవటమో లేదా నీళ్లు కాసుకోవటం మొదలు చేస్తారు. మనసు ఉంటే మార్గం అన్నది, కానీ మనుషులంటే ప్రేమ ఉండాలి. ఈ మనుషులు పన్ను కట్టే మనుషులు, వాళ్ళ బతుకులకి సరైన సేవలు అందించడం మన బాధ్యత. అందుకోసం మనం ఉన్నామన్న స్పృహ ఉండాలి. మనం పెత్తనం చేస్తున్నాం, వాడేదో భృత్యుడు నా కాళ్ళ దగ్గరికి వస్తాడు, వాడు నన్ను పిటిషన్ పెడతాడు అంటే ప్రజల్ని, పన్ను కట్టే వాళ్ళని పిటిషన్లు పెట్టేటువంటి బిచ్చగాళ్ళుగా మార్చేసాం మనం. పౌరులుగా, సార్వభౌములుగా మనం అనుకోవట్లేదు. మనం పూర్తిగా మన తీరు మారాలి. అధికారాన్ని వికేంద్రీకరించాలి. ఏమవుతుంది? ఎమ్మెల్యే గారు సర్వరాజ్యాధికారి, పెత్తనమంతా అయింది, కానీ బాధ్యత లేదు ఆయనకి. బాధ్యత లేని అధికారం అయింది, అధికారం లేని బాధ్యత స్థానిక ప్రభుత్వాలది. బాధ్యత పూర్తిగా పెట్టండి, అక్కడ జవాబుదారీగా చేసేయండి. ప్రజలకు భాగస్వామ్యం కల్పించండి. రాజ్యాంగంలో వార్డు కమిటీలు ఉన్నాయి, వార్డు కమిటీలు సరిగ్గా ఏర్పాటు చేయండి. అధికారాన్ని ఇవ్వండి, బాధ్యతలు ఇవ్వండి, వనరులు ఇచ్చేయండి. టెక్నాలజీలో బోల్డ్ పరిష్కారాలు ఉన్నాయి, బ్రహ్మాండాల పరిష్కారాలు ఉన్నాయి, పూర్వం లేవు. ఇవాళ అందుబాటులో ఉన్న టెక్నాలజీస్ ఉన్నాయి, ఉపయోగించండి. అసలు స్పృహ లేదు. ట్రాఫిక్ ఉందంటే ముఖ్యమంత్రి గారికి కొంతమందికి మాత్రం ఏదో పైలట్లు వాళ్ళు వీళ్ళు మనందరూ ఆపేస్తారు, దుమ్ము కొట్టుకుంటూ వెళ్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు అనుకుంటారు వాళ్ళు. రేపొద్దున వాళ్ళు మళ్ళీ పౌరులు అవుతారు, అప్పుడు వీళ్ళు తిట్టుకుంటారు వాళ్ళు. అది కాదు, ప్రతిరోజు పౌరులంగా భావించాలి. మనం గొప్పవాళ్ళని భావిస్తే అధికారంలో ఉన్నవాళ్ళు ఈ సమస్యల పరిష్కారం కావు. ఇది ఎవరిదో సమస్య అనుకుంటే పరిష్కారం కావు. సార్ మీరు అన్నట్టుగానే ఇండియా ఇప్పుడు చాలా వేగంగా అర్బనైజ్ అవుతుంది సార్. టెక్నాలజీ కానీ లేకపోతే ఇంకా కొత్త ఇన్నోవేషన్స్ కానీ చాలా వేగంగా అర్బనైజ్ అవుతుంది. సో ఇలాంటి ప్రమాదాలు కొనసాగే అవకాశం కూడా పెరుగుతుంది దాంతోపాటే. ఇవి అవాయిడ్ చేయాలంటే మనం ఎలాంటి యాక్షన్స్ తీసుకోవచ్చు? ఒకటి, ఇందాక మనం మాట్లాడినవన్నీ ప్రతి నగరంలో జరగాలి.
దాంతోపాటు అధికారాన్ని పూర్తిగా వికేంద్రీకరించాలి. అంటే ఎక్కడికక్కడ జవాబుదారితనంతో కూడిన స్థానిక ప్రభుత్వాలు ప్రజల భాగస్వామ్యంతో ఈ వార్డు కమిటీలు లాంటితో వచ్చి వనరులను దానికి కేటాయించాలి. 2 ప్రాధాన్యాలను మార్చాలి. మూసీ సుందరీకరణ కోసం 10,000 కోట్లు మాట్లాడుతున్నాం. మూసి సుందరంగా ఉండవద్దని నేను అనుకోవట్లా, ఉంటే సంతోషం. కానీ కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు హైదరాబాద్కి వాటర్ సప్లై తీసుకొస్తే ఈ వాటర్ సప్లై డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ బాగు చేయడం కోసం పైసా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా లేము. స్టామ్ వాటర్ డ్రైనేజ్ జనం చచ్చిపోయే పరిస్థితి వస్తుంటే కాదు, కొద్దిపాటి వర్షానికి మనం ప్రకృతిని నిందిస్తున్నాం. అరే 100 మిల్లీమీటర్ల వర్షం కూడా అన్యాయమా మాన్సూన్ సీజన్లో? అది లేకపోతే మళ్ళీ మనం ఏడుస్తాం నీళ్ళు లేవని చెప్పని. ఇది వంక. దాన్ని తట్టుకునేట్టుగా మనం స్టామ్ వాటర్ డ్రైనేజ్ కావాలి కదా, వరద నీటి పారుదల కావాలి కదా. అది చేయకపోతే ఎట్లాగా? దోమల నివారణ, ట్రాఫిక్ మెయింటెనెన్స్, మౌలిక విషయాల మీద శ్రద్ధ పూర్తిగా పోయింది. ప్రాధాన్యాలు దానికి పెట్టండి. ఆ తర్వాత మంచి ప్రమాణాల విద్యకు పెట్టండి, మంచి ఆరోగ్యానికి పెట్టండి. ఆ తర్వాత మీ ఓపికను చూసుకోండి, సుందరీకరణ చూసుకొని మరొకటి చూసుకోండి. అంతేగాని మౌలికంగా ప్రజలకు ప్రాణాంతకమైన అంశాల మీద దృష్టి పెట్టకుండా, ఉమ్మడి సేవల మీద దృష్టి పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టే అధికారం మీకు అవడవల. ఇదేమో జమీందారీ కాదు, పూర్వకాలం రాచరికం కాదు. మీ పురులో ఏ బుద్ధి పుడితే చేయడం కోసం చెప్పని. ఏది ముఖ్యమో, ఏది ముమ్మడి అవసరమో, ఎందుకోసం పనులు కట్టాలో అది మొట్టమొదటి చేయండి, సమర్థంగా చేయండి. ప్రజల్ని భాగస్వామ్యాన్ని చేయండి, అధికారాన్ని వికేంద్రీకరించండి, జవాబుదారీగా చేయండి. 3వది పారదర్శకత. ప్రతిరోజు ఎక్కడేం జరుగుతోంది, ఎక్కడ నీళ్ళ క్వాలిటీ ఎట్లా ఉంది, రోజు బయట పెట్టండి. ఈ రోజుల్లో 100 శాంపుల్స్ టెస్ట్ చేయలేరా మీరు? హైదరాబాద్లో ఒక్కొక్క వార్డులో ఒక్కొక్క శాంపుల్ టెస్ట్ చేయండి. 300 వార్డు 300 శాంపుల్స్. ఈ మహానగరం 3 కార్పొరేషన్లు 5 కార్పొరేషన్లు ఎన్ని చేసినా కూడా 300 శాంపుల్స్ టెస్ట్ చేస్తే మీకు రోజుకి ₹1,00,000 ఖర్చు అవుతుంది అంతే. కొమ్మనిపోయిందని కాదు. వెంటనే డేటా బయట పెట్టండి, వెంటనే పరిష్కారం చేయండి. ఎక్కడ నా సమస్య కనిపిస్తే వెంటనే పరిష్కారం చేయలేకపోతే 2-3 రోజులు టైం పెట్టేట్టయితే ప్రజలకు వార్న్ చేయండి. అధికారం ప్రజల చేతుల్లో పెట్టండి వార్డు కమిటీల ద్వారా. ఇవన్నీ ఒక పని. అంటే ఇప్పటికే సమస్య ఉన్నది, జనాభా ఉన్నది, పరిష్కారం ఏంటి? 2, ఈ సమస్య పెరగబోతోంది. మీరు చెప్పారు పట్టణీకరణ పెరుగుతోందని చెప్పారు. G20 దేశాల్లో, పెద్ద దేశాల్లో, ముఖ్యమైన దేశాల్లో అతి తక్కువ పట్టణీకరణ జరిగిన దేశం మనది. చాలా ఎక్కువ పట్టణీకరణ జరిగింది అనుకుంటున్నాం. అర్బనైజేషన్ కాదు, 35%, 30%. అంత తక్కువ ప్రపంచంలో ఎక్కడ లేదు. 65% ఇంకా గ్రామాల్లో ఉన్నారు. 65 నుంచి ఇటు బాగా కోట్ల మంది వలసలు ఇంకా పెరగబోతున్నాయి. అందరూ హైదరాబాద్కో, చెన్నైకో, ఢిల్లీకో, ముంబైకో, బెంగళూరుకో వస్తే మీరు అసలు ఇంకా అసాధ్యం ఇచ్చేయడం. 100కి 80 మంది తక్కువ ఆదాయం ఉన్నవాళ్ళు, తక్కువ నేపథ్యం ఉన్నవాళ్ళు ఇక్కడ రావక్కర్లా. చిన్న పట్టణాలని ఆర్థిక అభివృద్ధి కేంద్రాలుగా మార్చండి. ఇన్సిట్యూ అర్బనైజేషన్ అంటాం. అంటే ఎక్కువ మంది వలసలు స్థానికంగా ఉన్న పట్టణానికి మంచి పట్టణ జీవితం ఉండేట్టుగా, మంచి ఉపాధి ఉండేట్టుగా అక్కడ ఏర్పాటు చేయండి. అప్పుడు సమస్య ఇది పెరగకుండా అక్కడ సమస్య అక్కడ పరిష్కారం చేయొచ్చు. ఒక చిన్న 50,000 జనాభాకి సమస్య అనుకోండి, పరిష్కారం ఈజీ అవుతుంది. 1,00,00,000 జనాభా సమస్యను కానీ ప్రతి మనకి శక్తిని మించిపోతుంది, అసాధ్యమైపోతుంది. ముంబై నగరంలో ధారావి స్లమ్ ఉంది. ఆసియా ఖండంలో అతిపెద్ద స్లమ్ అని చెప్తారు. 10 లక్షల మంది అంతమంది జనాభా ఉన్నారు అక్కడ. దాని పరిష్కారం ఆషామాషి కాదు. అంతర్జాతీయ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో తారా పూనుకుని తల పట్టుకుంటే కొంత పరిష్కారానికి వస్తుందేమో. అక్కడికి అంతాక ముదరకుండా మీరు కనుక పరిష్కారం చేస్తే చిన్న పట్టణంలో చాలా తేలిగ్గా పరిష్కారం చేయొచ్చు. తక్కువ ఖర్చు పడుతుంది, పెద్ద టెక్నాలజీ అవసరం లేదు, సులభంగా అయిపోతుంది. కాబట్టి 2 జరగాలి. ఉన్న సమస్యను ఎదుర్కోవడం కోసం వికేంద్రీకరణ, అన్ని పద్ధతులను వాడడం, పారదర్శకం, జవాబుదారీతనం. సమస్య పెరగకుండా ఉండటం కోసం చెప్పిన చిన్న పట్టణాలు పట్టణీకరణ నమోదాన్ని పూర్తిగా మార్చుతున్నాం. అంత మెగా సిటీ కావాలా, 1 కోటి జనాభా, 2 కోట్ల జనాభా, మనతో గొప్ప అనుకుంటున్నాం. ఎంత జనాభా ఎక్కువైతే ఒక స్థాయి మించాక అంత ప్రమాదం గుర్తించాలి. మంచినీళ్ళు సిటిజన్స్కి ఒక కనీస అవసరం, కానీ ప్రభుత్వాలు దాన్ని సరిగ్గా ప్రొవైడ్ చేయలేకపోతున్నాయి. ఇలాంటప్పుడు సిటిజన్స్గా మనం అసలు ఏం చేయగలం? మంచి ప్రశ్న శరణ్య. ముఖ్యంగా ఇప్పుడు మనం అనుకున్న సమస్య పట్టణాల్లో ఎక్కువ ఉంది. గ్రామాల్లో సమస్య ఉంది కానీ అక్కడ డీసెంట్రలైజ్ సప్లై కాబట్టి, లోకల్ బోర్వెల్లో మరొకటి కాబట్టి అక్కడ సమస్యలు వేరు. మనం పట్టణాల గురించి మాట్లాడదాం. అదృష్టం కొద్దీ పట్టణాల్లో కొంచెం గొంతు ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. పట్టణాల్లో గ్రామాలతో పోలిస్తే డబ్బులు ఉన్నాయి. ఆర్థిక సంపద అంతా పట్టణాల్లోనే ఉంది. పన్ను కట్టేవాళ్ళు, ఆస్తి పన్నులు కట్టేవాళ్ళు, మున్సిపల్ పన్నులు కట్టేవాళ్ళు, ఆదాయ పన్ను కట్టేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. పన్ను కడుతున్నామన్న స్పృహ ఉన్నవాళ్ళు ఉన్నారు. సమస్యల పరిష్కారం చేయగల నైపుణ్యం ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇవన్నీ ఉన్నప్పుడు మనం చేయాల్సిందల్లా ఏంటంటే గొంతు విప్పటం. అధికారంలో కూర్చున్నవాడు వీళ్ళు గొంతు విప్పుతున్నారు, దీని గురించి పట్టించుకుంటున్నారు, ఓట్లు పోతాయన్న భయం ఉంటే టకమని దానికి వస్తారు.
మనం పట్టించుకోకపోతే వాళ్ళే పట్టించుకోరు. రెండోది, ప్రభుత్వానికి మెలకు వచ్చేట్టుగా చేయడం కోసం మనం టెస్టులు చేద్దాం. పౌర సమాజం బృందాలు కావచ్చు, మీడియా కావచ్చు, మరొకళ్ళు కావచ్చు. వాటర్ టెస్టింగ్ చేయడం, పబ్లిక్గా వాస్తవాన్ని బయటపెట్టడం, ప్రజల్లో ప్రజాభిప్రాయాన్ని సేకరించడం కోసం చెప్పారు. వార్డు కమిటీల కోసం గట్టిగా పోరాడడం. మహానగరానికి మీరు ఎవరో చేయడం కాకుండా మా వార్డుకి మీరు చేసినట్టయితే, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మాకు అర్థమైనట్టయితే చిన్న చిన్న సమస్యలు మేము పరిష్కరించుకుంటాం. ఆ లీకేజెస్ కానీ మరొకటి కానీ మేము చూసుకుంటాం. అయితే 25% డబ్బులు మాకు కేటాయించండి. మేము కట్టే పన్నుల డబ్బుల్లో ఈ వార్డు కమిటీలకి మీ డబ్బులు ఇచ్చేసి ఇక్కడ లోకల్గానే మీరు చూసుకోండి అని చెప్పండి. మేము చూసుకుంటాం, మళ్ళీ మమ్మల్ని అడగబోకుండా చెప్పండి. పెద్ద సమస్య ఉంటే తప్ప. అప్పుడు బాధ్యత మనమే వచ్చేస్తుంది. వాళ్ళని అడిగే పని ఉండదు, వాళ్ళకి బాధ్యత ఉండదు. మన వనరులు మన దగ్గర ఉంటాయి, కొంత భాగం ఇక్కడ పని చేసుకోవచ్చు. మనం గొంతు ఒకటి నేర్చుకోవాలి. మనకు ప్రాధాన్యాలు కావాలి. మనం కూడా రాజకీయాన్ని అదేదో ఈ కులం, ఆ మతం, ఈ వర్గమా, ఆ వర్గమా, ఈ పార్టీ, ఆ పార్టీయా, మనం వాళ్ళకి బానిసలు అయిపోతే పొద్దున్న సాయంత్రంగా రాజకీయ కోణం నుంచి, ఎన్నికల్లో గెలుపు ఓటముల కోణం నుంచి మనం చూస్తే వాడు మనతో జీవితంతో ఫుట్బాల్ ఆడుకుంటాడు. వాడికి కావాల్సింది అదే. మన జీవితం చుట్టూ రాజకీయాన్ని తిప్పాలి. డబ్బున్నా లేకపోయినా ఇవాళ దోమల నివారణ మనందరికీ అవసరం. దోమలు కుడితే మనందరికీ డబ్బులు వస్తాయి. డబ్బున్నవాడిని దోమలు వదిలిపెట్టాం, పదవి ఉన్నవాడిని వదిలిపెట్టాం. ముఖ్యమంత్రి కదా అని చెప్పని మీకు మీ పిల్లలకు దోమలు కొట్టుకుండా ఉండవు, అందరికీ కొడతాయి. మంచినీళ్ళు, మురుగునీటి పారుదల, ట్రాఫిక్ నగరంలో, ఈ మౌలికమైన అవసరాలు, మంచి ప్రమాణాలు, విద్య, ఆరోగ్యం అందరికీ కావాలి. కాబట్టి ప్రాధాన్యాలు ఏంటో గట్టిగా గొంతు విప్పండి. ఇవి చేయకపోతే మిగతా వాటికి వెళ్ళే హక్కు లేదని గట్టిగా నిలదీయండి. కనీసం గొంతు ఉన్నవాళ్ళు, కాస్త కోస్త ఆలోచన ఉన్నవాళ్ళు మీరు చేస్తే సామాన్యులు ఊరట కలుగుతుంది. సమస్య పరిష్కారంలో భాగం కండి. ఊరికి తిట్టడం కాకుండా మా చేతుల్లో బాధ్యత పెట్టండి, వార్డు కమిటీలు మేము పరిష్కారం చూసుకుంటాం అని చెప్పాలట. ఖచ్చితంగా ఇది చేస్తే రాజకీయ పార్టీలకు చాలా తెలివితేటలు ఉన్నాయి. ఇక్కడ ఓటు ఉంది, ఇలా చేయకపోతే ఓటు పోతుందన్న భయం ఉంటే వెంటనే దారికి వస్తారు. పట్టణ ప్రాంతాల్లో డబ్బు ఉన్న చోట, తెలివి ఉన్న చోట, మరి సామర్థ్యం ఉన్న చోట ఇక్కడ కూడా జనం గొంతు విప్పకపోతే ప్రతిసారి కూడా సమస్య వచ్చిన తర్వాత, ప్రాణాలు పోయిన తర్వాత లబోదిబ్బం అంటే ఉపయోగం లేదు. నిరంతరం మనం చెప్తారు ఎటర్నల్ విజిలెన్స్ అని చెప్పాను. నిరంతరం మనం నిఘా వేయాలి, ప్రభుత్వాన్ని దారికి తెచ్చుకోవాలి. అన్ని విషయాలు చేయలేకపోవచ్చు, కానీ మన జీవన అవసరం, జీవనమరణ సమస్యలు ఇక్కడ పట్టించుకోవాలి. జేపీ గారు చెప్పినట్టు మంచినీళ్ళు తాగితే మరణశిక్ష పడకుండా ఉండాలంటే మనమే, అంటే ప్రజలే మాట్లాడాలి, దీనిపై దృష్టి పెట్టాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.